అందరికీ నమస్తే అండి. మేము ఏదైనా అంటే ఏడుస్తారు. జగన్మోహన్ రెడ్డిని అలాగన్నారో ఇలాగన్నారో ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. నిన్న మాట్లాడాడు కదా, నిన్న మాట్లాడుతూ ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనంట ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేరాలంటే ఎమ్మెల్యేలు రికమెండ్ చేసేటోళ్ళంట. ఆదరిద్రాన్ని కూడా వినిపిస్తాను, ఒకసారి వినండి. మన ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారాయి. సరే, దశాబ్దాలుగా ఎవడు కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి స్కూళ్ళ రూపురేఖలు మారి ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అని అంటే అది కేవలం మన 5 సంవత్సరాల పరిపాలనలో మాత్రమే జరిగింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించాలంటే ఎమ్మెల్యే చేత రికమెండేషన్ తీసుకొని పోయి లెటర్లు తీసుకొని పోయి చేర్పించే పరిస్థితి నుంచి ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో బుర్ర పని చేస్తుందా అన్నా పని చేయట్లేదా? మైండ్ ఉందా నీకు? ఏమైనా బుర్ర ఏమైనా పని చేస్తుందా? లేదంటే ఏది పడితే అది మాట్లాడాలి కాబట్టి మాట్లాడేస్తున్నావా? ముందాడు ఎవడో స్క్రిప్ట్ రాసేవాడు ఎవడున్నాడో వాడు తీసే ముందు అర్జెంటుగా ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఎమ్మెల్యేలు రికమెండ్ చేయడం ఏంటి? నువ్వు ఏం మాట్లాడతావో, ఎందుకు మాట్లాడతావో, నీకు పిచ్చి అనుకోవాలో లేదంటే మాకే పిచ్చి అనుకోవాలో, లేదంటే మనం ఏం మాట్లాడినా సరే మన కార్యకర్తలు ఉన్నారా గొర్రెలాగా వినటానికి అనుకుంటాం, మాకు అర్థం కావట్లేదు. కానీ కనీసం మాట్లాడేటప్పుడు అంతకు ముందు ఒకసారి స్క్రిప్ట్ చూసుకో అన్నా. అనవసరంగా ట్రోల్ అయిపోవట్లేదా? నిన్నటి నుంచి తెగ ట్రోల్ చేస్తున్నారు ఈ వీడియోని పట్టుకొని. ప్రభుత్వ పాఠశాలలో చేరడానికి ఎమ్మెల్యేలు రికమెండ్ చేయడం ఏంటిరా బాబు అని చెప్పేసి బుర్ర పోతుంది మాలాంటి వాళ్ళకైతే. ఏం అర్థం కావట్లా. ఇంక లేదంటే నీతో పాటు ఏమన్నా ఒక సీట్ ఏదైనా మందులు ఏమన్నా ఉంటే మాకు కూడా తీసుకొచ్చి ఇంక మేము కూడా నీలాగా ఆలోచిస్తాం. దరిద్రం వదిలిపోతాన్నా. నువ్వన్నవాడు లేదంటే నువ్వు వాడే మందులు మాకన్నా ఇచ్చే సెట్ అయిపోతాను. దయచేసి ఈ ట్రోలింగ్ సంబంధించి మాట్లాడమాకన్నా. అసలు చండాలంగా ఉంటుంది. అనవసరంగా పరుగు పోగొట్టేసుకుంటలేదా? నేను ఎరగదీసాను అంటాడు, నేను బోర్డు చేశాను అంటాడు. నేను చూసాం కదా ఆల్రెడీ. ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ? ఎవడు చెప్పాను నీకు అసలు? కనీసం మనం ఈ మాట మాట్లాడేటప్పుడు ట్రోల్ అయిపోతాము, మళ్ళీ వైరల్ చేస్తారు, ఇంకోటి ఆ ఆలోచన విధానం కూడా లేకపోతే అట్టాకన్నా. దీని మీద నాకు ఏం మాట్లాడాలి కూడా నాకు అర్థం కావట్లా. నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను. ఇంకా మామూలుగా కాదు, అందరూ పోటీ పడి ఎమ్మెల్యేల ద్వారా రికమెండేలు చేయించేశారు, అప్పుడు చేర్చుకున్నారు పిల్లలని చెప్పుకుంటున్నావా? ఇంకా చెప్పు ఏంటాం. ఫిష్ ఆంధ్ర అని చెప్పి తీసుకొచ్చాను, చేపల కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎగబడ్డారు. మా ప్రాంతంలో అయితే ఎవడో పుట్టి పెరిగిన కానీ చేపలే చూసుకూడు కాదు. అప్పట్లో అలాగే చెప్పుకొచ్చాడు భజన కాదా? అప్పుడు ఇదే భజన, ఇప్పుడు ఇదే భజన. నా జనాలు మరీ అంత పిచ్చోళ్ళు కాదన్నా. మరీ నువ్వు మెటగాళ్ళ లెక్కేస్తున్నావు మమ్మల్ని అందరినాను. నీ దృష్టిలో రాష్ట్ర ప్రజలు ఎలా కనబడుతున్నారంటే వాళ్ళకి ఇరుమాలోకాలే, వాళ్ళకి ఏం తెలియదు. ఇంకా మనం ఎన్ని డైలాగులన్నా కొట్టచ్చు, ఎన్నన్నా చెప్పొచ్చు, వింటారులే అనుకుంటున్నావు అంతే కదా? అదే ఫీలింగ్లో ఉన్నావు కదా? ఇంక నీ అంత అప్రమేదంకి ఎవడో లేడు. మనం ఏం చెప్పినా కానీ చెల్లుబాటు అయిపోద్ది. నిన్న అలాగే మాట్లాడాడు, ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు. కొద్దిగా డైలాగులు మార్చు, ఆ స్క్రిప్ట్ మార్చు. ఎంతసేపు ఇది ఒక డబ్బా అయిపోయింది. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తావు. నేను లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ అన్నం తినట్లేదు అంటాడు. భోజనం చేయట్లేదు, బెంగెట్టేసుకున్నారు నా మీద. నిద్దట్లో కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కలవరం చేస్తున్నారు. నేను అర్జెంటుగా మళ్ళీ అధికారంలోకి వచ్చేయాలి, 1 సంవత్సరం తర్వాత పాదయాత్ర చేసేస్తాను. ఇక నేను మళ్ళీ పాదయాత్ర చేసేస్తాడు, మళ్ళీ వాగ్దానాలు ఇచ్చేస్తాడు. అప్పుడు తీసుకొచ్చాడు కదా ప్రత్యేక హోదా, పరిశ్రమలు, ఫిష్ ఆంధ్ర, ఇవన్నీ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇవన్నీ కూడా దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే నువ్వు ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడు మాకు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు నాకు ఇవాళ అర్థమైంది. ఇక్కడే ఇన్ని పెద్ద జ్ఞాన గుళికలు వదిలేస్తున్నాడంటే ఇంకా అసెంబ్లీకి వెళ్తే మామూలు రచ్చ ఉంటుందేమో. ఇంక రోజు ఏరుకోవడమే మనం అవన్నీ కూడా. నీకు ఆ స్క్రిప్ట్ ఎవడెత్తున్నాడో, నువ్వు మాట్లాడే మాటలు ఏంటో ఇవాళకి అర్థం కాదన్న మాకు. ఇంకేదో మాట్లాడుతున్నాడు వినిపిద్దామనంటే. దాదాపుగా 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్ మానేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. స్కూళ్ళు నాశనం అయిపోయి పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ లేక 8 క్వార్టర్స్, జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేసేయాలి. ఒక క్వార్టర్ అయిపోతూనే, ఒక త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికానికి సంబంధించి మన ప్రభుత్వ హయాంలో వచ్చి నెక్స్ట్ త్రైమాసికంలో
పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి. మరి ఎందుకు వెళ్ళా నువ్వు? వేసావు నువ్వు లాస్ట్ ఎలక్షన్ టైంలో అనుకుంటా, అంతకుముందు కూడా నువ్వు ఫీజు రీఎంబర్స్మెంటు నువ్వు ఇప్పుడు చెప్పుకోవచ్చు కదా త్రైమాసికం అని చెప్పేసి అని. ఎన్నిసార్లు వేసావు? ఫీజు రీఎంబర్స్మెంట్ని నాశనం చేసింది నువ్వు కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి డైలాగులు చెప్తే ఏంటన్నా సిగ్గనిపించట్లా? నీ హయాములో నువ్వు చేసింది లేదు, సచ్చింది లేదు, మనకు భజన తప్పితే ఏమీ చేయలేదన్నా. కేవలం కొంతమంది నాయకులు, కొంతమంది కార్యకర్తలు నిన్ను మెప్పించడానికో, లేదంటే నీ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వీళ్ళందరినీ బూతులు తిట్టి ఫేమస్ అయ్యారు. కానీ నువ్వు అందులో ఫేమస్ అయ్యావన్నా. పరిపాలనా విధంగా నువ్వు చేసింది సచ్చింది ఏమీ లేదు. పెద్ద పెద్ద సభలు పెట్టేసుకొని చిన్నపిల్లల చేత చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాలా, అక్కడికి వచ్చిన మీ నాయకుల చేత తిట్టించాలా. ముఖ్యమంత్రి హోదాలో నువ్వు సభలో స్టేజ్ మీద కూర్చొని ఉండగా నీ మంత్రులు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని పచ్చి బూతులు తిడతా ఉంటే కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నువ్వు ఒరే బాబు ఆగంట్రా నేను ఉన్నాను సభలోని, నా ముందు తిట్టమాకంటే, నా ముందు తిడితే బాగోదు కనీసం అది కూడా చెప్పలేకపోయావు కదా. ఏ మీటింగ్ పెట్టుకున్నా బూతులు తిట్టించాడుమే. కేవలం పెద్ద పెద్ద సభలు పెట్టడం, బట్టలు నొక్కినని చెప్పడం, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం. ఇవి తప్పితే నీ హయాంలో ఇక ప్రాపర్గా నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏదైనా ఉందా? అన్నీ సగం సగం పనులే కదా, ఏది పూర్తి చేసావు? ఇంకా పరిశ్రమల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా మాకే సిగ్గది. ఇవాళ మన సాక్షులే పెద్ద పెద్ద రిపీట్లు పెట్టేస్తారన్న. మన మేధావులు అంతా కలిసి బాబా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇంకా రాష్ట్రానికి పరిశ్రమలు పరిగెత్తుకొచ్చేసినాయి. ఇంకా ఆ పరిశ్రమలు వెళ్ళి చూసి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు విషయంగా ఎక్కేస్తున్నారని మాట్లాడతాడు. కొన్ని రోజులు పోతే మా రాష్ట్రంలో నేను తీసుకొచ్చిన పరిశ్రమలు ఎక్కువైపోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి అని చెప్పినా చెప్తాడు. ఆశ్చర్యపోవసరం లేదు. ఇంకా అదొక్కటే మిగిలింది కదా. చెప్పు, రానున్న నెక్స్ట్ మీటింగ్లో ఏం చెప్తామంటే నేను తీసుకొచ్చిన పరిశ్రమలు ఎక్కువైపోయినాయి, ఎక్కడా కూడా రాష్ట్రంలో పెట్టడానికి ఖాళీ లేవు, ఖాళీ లేని మూలం నేను ఫిష్ ఆంధ్ర అని చెప్పి తీసుకొచ్చాను. ఇలాంటి డైలాగులు కూడా కొట్టేసి అయిపోతాయి. కనీసం నువ్వు 5 ఏళ్లలో ఏం చేసావో నీకైనా సరే క్లారిటీ లేకపోతే సిగ్గనిపించట్లా? నవ్వట్లేదా జనాలు చూసి? మాకు సిగ్గనిపిస్తుంది నీ గురించి మాట్లాడాలంటే. కనీసం ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో దాని గురించి ఒక అరగంటో, పావు గంటో, లేదంటే నీకు సమయం ఎంతవరకు కేటాయిస్తారో అంతవరకు అయినా సరే నువ్వు లేచి మాట్లాడవచ్చు కదా. అక్కడికి వెళ్ళడం లేని, అసెంబ్లీకి వెళ్ళడం లేదు. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు నీకు ఎందుకని రాజకీయాలు? ఇప్పుడు నిన్ను ఎవరైనా తిట్టాడు అంటే లేదు. ఇప్పుడు నిన్ను కానీ నీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కించపరిచి మాట్లాడతారా అంటే అది కూడా మాట్లాడరు. అంత కుసంస్కారులు ఎవరూ లేరు, అందరూ చదువుకున్న వ్యక్తులే, అందరూ బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఎవరి నోటంటే కూడా భూత పదాలు వచ్చో నిన్ను నీ కుటుంబ సభ్యుల్లో కించపరిచి అవమానపడతారు అనడానికి లేదు. నీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా బొగ్గలే. ఆ కొడాలని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, రోజా కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అసెంబ్లీలో మైకు దొరికితే సరిపోతే చంద్రబాబు నాయుడు గారిని కించపరచాలా, చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యులు దూషించాలా? ఎంతసేపు వెకిలి చేష్టలో గేలు చేసి ఇవ్వాలి మనం ఎటకారన్నమాట. మనం ఏదో రకంగా అవమానపరిచేస్తే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిపోతారులే, అంతే కదా. గత 5 ఏళ్లలో మీరు చేసింది అసెంబ్లీలో ఏంటి? అరవడం, కేకలేయడం, బూతులు తిట్టించడం తప్పితే నువ్వేం చేసావు? అదో దరిద్రలే. నువ్వేం చేసావు అని చెప్పి నేను కూడా అనకూడదు. జోగి రమేష్ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో బూతులు తిడతా ఉంటే పైకి లేసి అధ్యక్ష సొటసే చేసుకొని అధ్యక్ష నా మీద అభిమానంతో మాట్లాడాడని చెప్పేసి అని మాట్లాడాడు. అప్పుడే అర్థమైపోయింది బూతులను ప్రోత్సహించేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని. కాబట్టి ఏంటంటే ఇంక ఈ సెల్ఫ్ డబ్బా మాటలు మానేయన్న. ఇవన్నీ అత్యవహారాల కింద ఉన్నాయి. నేను లేకపోతే భోజనం చేయట్లేదు, ప్రజలందరూ నన్ను కలవరించేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండేది, ప్రతి నెల బట్టలు నొక్కేసేవాడు, బట్టలు నొక్కేసి మన ఎత్తి మీద క్రియేట్ పెట్టేసాడు. సిగ్గనిపించట్లా? రాష్ట్రాన్ని అప్పులు కప్పు చేసేసింది కాకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తావా? పైగా దానికి మళ్ళీ మనకి పెద్ద బిల్డప్ ఒకటి. ఇక వారానికో 15 రోజులకో ఒకసారి వస్తాడు, అదే ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఏం పిచ్చోడే ఉండట్లా, చక్కగా అక్కడ వ్యాపారాలు చూసుకుంటున్నాడు. ఆ కార్యక్రమంలో బాగానే ఉన్నాడు. 15 రోజులకో 20 రోజులకో మొక్కుబడికి ఖచ్చితంగా రావాలి. కాబట్టి రాకపోతే మన నాయకులు ఫీల్ అవుతారనో, కార్యకర్తలు ఫీల్ అవుతారనో 15 రోజులకో 20 రోజులకో ఒకసారి ఇక్కడికి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా ఆ ప్రెస్ మీట్లో డబ్బా కొట్టేసుకొని వెళ్ళిపోవాలా? అంతేనా? అంతకు చేసింది ఏమైనా ఉందా?
ఈ వద్దన్న సెల్ఫ్ డబ్బా మాటలు వద్దు, నేను ఇండికేటర్ రూల్ చేస్తారా? ప్రభుత్వ పాఠశాలల్లో ఎమ్మెల్యేల రికమెండేషన్ ద్వారా జాయిన్ చేయించేటోళ్ళని అక్కడే అర్థమైపోయింది మాకు. అది పెద్ద డొల్లారా బాబు, ఏమీ లేదని చెప్పేసి. చేసింది ఏమైనా ఉంటే చెప్పు, కానీ ఈ డైలాగ్ చెప్పమాక.